ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మరో 2 రోజుల్లో తులారాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదుగుతారు. ఎక్కడున్నా ఒక్కసారైనా ఈ వీడియో చూడండి. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరుగుతోంది, అలాగే ఏ విధంగా వారు చక్రం తిప్పబోతున్నారు, మరో 2 రోజుల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గనక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలా మంచి వ్యక్తులని చెప్పాలి. జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఏదైనా అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ఏదైతే సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు కూడా వీరు వదిలిపెట్టరు. అలాంటి మనస్తత్వాన్ని ఈ యొక్క తులారాశి వారు వ్యక్తుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అందరితో కలిసిపోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. 10 మందితో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి నుంచి మంచి చెడులు కూడా అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అలేక తపన పడుతూ ఉంటారు. తులారాశి వారు ఎక్కువగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మాత్రం వీరికి మేలు చేసేవి ఉండవు. పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరి యొక్క లాభదాయకమైన ఫలితాలు అనేవి చూస్తారు. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే అతి త్వరలో, అంటే మరో 2 రోజుల్లో రాబోతున్నాయి. మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. ఇది వరకు మీరు పడ్డ బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి అనేది లభించబోతోంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అనేవి చూడబోతున్నారు. ఆర్థిక పురోగతి సాధించడానికి కూడా మీ ముందు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఇదివరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా మార్పులు జరగడం వల్ల సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు. నలుగురిలో మాట్లాడడానికి, అంటే ఏదైనా విషయం గురించి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు. కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు. అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది అనేది కూడా మీరు మంచి అవగాహనతో ఆలోచించి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా సలహాలు, సూచనలు కూడా మీరు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే తులారాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కూడా మీకు ఉండబోతోంది. ఇదివరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల కన్నా కళ్ళన్నీ కూడా మీరు నిజం చేసే అవకాశాలు కూడా తులారాశి వారి చెందిన సంతాన విషయంలో జరగబోతున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలి అనుకున్నారు, ఎటువంటి ఎదుగుదలను, ఎటువంటి అభివృద్ధిని చూడాలి అనుకున్నారో, చాలా సంవత్సరాలుగా కలలు కన్నారో ఆ కలలన్నీ నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కోల్పోయిన సంబంధాలు కూడా మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు సమస్యల కారణంగా, విభేదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలనైతే కోల్పోయారో ఆ బంధాల్ని తిరిగి దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 ఏళ్ల దరిద్రం పోతుంది. అంటే 14 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టి పీడిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే 14 ఏళ్ల నుండి మీకు మీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతుంది. ఒక సమస్యకి పరిష్కారం చూసుకునే లోపే మరో సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతున్నారు.
ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా, శారీరకంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతం సృష్టించబోతున్నారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ యొక్క అనుగ్రహం 33 కోట్ల దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతోంది. జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో, అలాగే మీరు ఏవైతే సత్కార్యాలు చేశారో దానికి తాలూకా ఫలితం అనేది ఇప్పుడు లభించబోతోంది. అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవదేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకున్నారు. అలాగే మీరు ఎటువంటి సత్కారాలు చేశారో, అటువంటి దాన ధర్మాల వల్ల సహాయం చేశారో ఆ దానికి తాలూకా పుణ్య ఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించాలి అనుకుంటున్నాడు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఊహించని అద్భుతాలను చూస్తారు. జీరో నుంచి హీరోగా ఎదుగుతారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏది సాధించలేని స్థితిలో ఉన్నారో ఈ సమయంలో అది సాధించి చూపిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది. అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయిలో కూడా మీ యొక్క లైఫ్ అనేది మారిపోబోతోంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు రాబోతున్నాయి. ఈ 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు. ఇంతకుముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్, అంటే వంశపారపరంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో మీరు కనుక విఫలం అవుతూ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఇదివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాలు అద్భుతాలు చూడబోతున్నారు. మీరు కొన్న ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగడం మూలంగా మీరు ధనవంతులు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులు పెడతారు. దానివల్ల కూడా అతి త్వరలో అధిక లాభాలు అయితే పొందగలుగుతారు. అలాగే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువుల బెడద కూడా తగ్గిపోతుంది. ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తుల మూలంగా చాలాసార్లు చాలా రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారు. మీ శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నేర్పించగలుగుతారు. అలాగే శత్రువుల సంఖ్య కూడా రోజు రోజుకి తగ్గిపోతోంది. ప్రజాకర్షణ కూడా పెరుగుతోంది. అంటే మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిపోతున్నారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులుగా మారిపోతున్నారు. అంటే ఇది వరకు ఎవరైనా మీ కీడుని కోరుకునే వ్యక్తులు కనుక మీ లైఫ్లో ఉన్నట్లయితే వారు మీకు శ్రేయభిలాషగా మారిపోతున్నారు. అటువంటి ప్రవర్తన కూడా ఆ భగవంతుడు మీ యొక్క లైఫ్లోకి తీసుకువస్తాడు. ఈ విధంగా జీరో నుంచి హీరోగా ఎదగపోతున్నారు. మానసికమైన ప్రశాంతత వాతావరణాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహార యాత్రలు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో, అంటే మరో 2 రోజుల్లోనే అద్భుతాలను చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇదివరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతోంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో 2 రోజుల్లో అద్భుతాలు వారి యొక్క లైఫ్లోకి చూడబోతున్నారు. కీలకమైనటువంటి మార్పులు కూడా వారి యొక్క లైఫ్లో ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే తులారాశి వాళ్ళు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పసుపు వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుతారు. అలాగే ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజ చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే ముఖ్యంగా ఈ పేరుతో ఉన్న శ్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు. ఈ మహాశివరాత్రిలోపు ఆమె మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్షణమే ఆమెను వదిలివేయండి, లేకపోతే మీరు చాలా అంటే చాలా కష్టాలు పాలవుతారు. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలే స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ యొక్క లైఫ్లో మీరు ఉంటే కనుక తన ప్రవర్తన మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి మీద అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా, మనపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, అలాగే పరాయి వాళ్ళతో ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క ప్రవర్తన, మాట తీరు, పద్ధతి మనకు ఖచ్చితంగా ఈ విషయంపై అవగాహన కల్పిస్తోంది. కాబట్టి మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి తాను ప్రయత్నం చేస్తోంది. మిమ్మల్ని ట్రాప్ చేసి మీ యొక్క సక్సెస్ అంతా కూడా తను తీసేసుకోవాలని చేస్తోంది. మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. గమనించండి. ఒకవేళ మీరు ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మీ జీవితం మొత్తం మీరు తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
తను మీపైన ప్రేమతో కాదు, జీవితాన్ని నాశనం చేయడానికి మీ లైఫ్లోకి రావాలనే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పరాయి స్త్రీల పట్ల తులారాశికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదే. లేకపోతే మీ యొక్క జీవితం సర్వనాశనం అయిపోతుంది. మీ కుటుంబ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. ఒకవేళ మీకు సంతానం గనక ఉన్నట్లయితే సంతానం యొక్క జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎటువంటి ట్రాప్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. అలాగే పరాయి ఆడవారితో ముఖ్యంగా అతి చనువుగా ఉండడం అస్సలు మంచిది కాదు. వారికి పెద్ద అవకాశంగా మారుతుంది. కాబట్టి పరాయి స్త్రీ పట్ల తులారాశి వారికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాలి. ఓకే అండి, మరో 2 రోజుల్లో తులారాశి వారు ఎలా చక్రం తిప్పబోతున్నారు, వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఏమిటి, ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఎవరితో ఎలా మసులుకోవాలో అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.